రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఒకసారి మూవింగ్ ఆన్ టు మెదక్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మెదక్ ఏకంగా కేసీఆర్ ఇలాకా అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అరే జిల్లాలో ఉంది. తర్వాత ఆయన ఎక్కడైతే సిద్దిపేట సో ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు నియోజకవర్గం అరే జిల్లాలో ఉంది. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే జహీరాబాద్ గతంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో డైరెక్ట్గా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ, పటాన్చెరు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఆ తర్వాత నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సో చాలా చోట్ల కూడా సిద్దిపేటతో సహా. సో ఈ నియోజకవర్గాల్లో మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్. మరి ఇప్పుడు ఎన్నికలు ఎలా చూద్దాం. సో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా. ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, సదాశివపేట్, సంగారెడ్డి, ఆందోల్, కోహిర్, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ అండ్ చేరియాల్. సో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రతినిధి మహేష్ కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. ఎస్ మహేష్, సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సో బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో అధికార కాంగ్రెస్ అండ్ మరోవైపు రెండో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎటువంటి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నాయి? పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా మనది ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో 11, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో మున్సిపాలిటీలు, మెదక్ లో 3 మున్సిపాలిటీ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంబంధించి చూసుకున్నదే వార్డులకు గాను 547 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకున్న 3,41,800 మందిగా చెప్పుకోవచ్చు. ఎన్నిక సజావుగా సాగేందుకు 1,100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, దుబ్బాక ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రస్తుతం 4-5 వార్డులో ఉన్నాం. మీరు కూడా ఓటేసి ఇప్పుడే బయటకు వస్తున్నారు. మీరందరూ ఓటేసి బయటకు వచ్చినామని చెప్పి ప్రధానంగా వేసినటువంటి ఏళ్ళు ఏదైతే ఉందో చూపెడుతున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఓటేశారు. వీళ్ళే అడిగి చెప్తాం. చెప్పండి అంటే ఎట్లా ఓటేశారు, ఏం చెప్తాను ఇప్పుడు? అంటే మీరు చెప్పండి, అంటే ఒక యూత్ గా ఏం చెప్తారు? ఓటు హక్కులు ఎలా వినియోగించుకున్నారు? ఓటు హక్కు అనేది ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాల్సిందే. ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం కౌన్సిలర్ ఎలక్షన్ సెకండ్ టైం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి? ఏం చెప్తారు సార్? ఓటు హక్కు వినియోగించుకోవాలి అందరూ. ఒక ప్రధాన పర్సన్ ఎన్నుకోవాలని ఇది వారికి ఒకటే అవకాశం. వాతావరణం ఎట్లా తీసుకుని వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చాలా ప్రశాంతంగా ఉన్నది. ఒక మంచి పౌరుడిని ఎన్నుకోవాలని హైదరాబాద్ నుంచి వచ్చి ఇది పరిస్థితి. ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును కొంటున్నామని చెప్పి ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం, ఒక యూత్ ను బయటికి తీసుకురావాలని చెప్పి ఉద్దేశం కొద్దీ చెప్తున్న పరిస్థితి. ఎవరైనా ఇక్కడ చూడొచ్చు, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా ఓటును వినియోగించుకోవాలని ఇప్పటికే 3 జిల్లాల ఎస్పీలు, ఇటు సంగారెడ్డి ఎస్పీ పారిత్ పంకజ్ కావచ్చు, మెదక్ అదేవిధంగా రష్మి పెరుమాల్ తో పాటు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజాయితీ నిజాయితీ గల వ్యక్తికి మేము ఓటేస్తామని చెప్పి ప్రధానంగా ఓటర్స్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మెదక్ సిచ్యువేషన్ లా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో మెదక్ సిచ్యువేషన్ ఉంటే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వెళ్దాం. సో మహబూబ్ నగర్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మహబూబ్ నగర్ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అదే జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మొన్న మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇంకా అలానే కొనసాగుతుందా? కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎన్నికల సరళిని తెలుసుకుందాం. సో మొత్తంగా 18 మున్సిపాలిటీలు ఉన్నాయి అండ్ ఒక కార్పొరేషన్, మహబూబ్ నగర్ కూడా కార్పొరేషన్గా ఉంది. సో 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్, మొత్తంగా 19 కీలకమైనటువంటి ప్రాంతాలకు అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు కౌన్సిలర్లు, ఆ తర్వాత కార్పొరేటర్లకు సంబంధించి ఎన్నికని డిసైడ్ చేయబోతున్న పోలింగ్ డే ఈరోజు. సో భూత్పూర్, దేవరకద్ర, తర్వాత కోస్గి, మద్దూర్, మక్తల్, నారాయణపేట, అలంపూర్, గద్వాల్, ఐజా, వడ్డేపల్లి, అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్ అండ్ నాగర్ కర్నూలు. సో ఈ 18 మున్సిపాలిటీలు ఓ కార్పొరేషన్ మహబూబ్ నగర్. సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో ఉన్నారు. శివాజీ,
కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ కానీ ఈ మిగిలిన 18 మున్సిపాలిటీలో? ఏకంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, చాలా కీలకమైనటువంటి నాయకులు అక్కడ ప్రచార తీరుతెన్నులో పాల్గొన్నారు. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, పోలింగ్ సర్లు ఎలా జరుగుతోంది? నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కూడా 18 మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ సిద్ధం చేశారు జిల్లా అధికారులు. మరోవైపు కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించిన కూడా ఎన్నికల సర్వముడుక సిద్ధం చేసిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లాకు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కూడా ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడి నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని అబ్జర్వర్లుగా ఉంటూ కూడా ఇక్కడ మేయర్ స్థానాన్ని అటు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఎక్కువ శాతం దక్కించుకునే ప్రయత్నం కూడా ఇక్కడ సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కూడా ఇక్కడ ఒకవైపు ఇంత గతంలో కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లా పట్టణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి 75 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా ఏర్పడ్డది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ పైన బీసీ మహిళలకు కేటాయించడంతో కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని కూడా ముమ్మరంగా ప్రచారాలు కొనసాగించారు గతంలో. అదేవిధంగా దానికి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కౌన్సిలర్తో పాటు కార్పొరేటర్లను కూడా ఎక్కువ శాతం గెలిపించుకొని మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని అటు జాతీయ పార్టీలు రెండు, కాంగ్రెస్ అటు బీజేపీ గట్టి ప్రయత్నాలతో కొనసాగుతున్న పరిస్థితి. ఓటింగ్ ప్రక్రియకు వచ్చేసరికి మొత్తము కార్పొరేషన్ స్థానాల్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా పోలింగ్ ప్రక్రియకు సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అన్నిటికీ ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఓట్లు వేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా జిల్లా అధికారులు, ఇటు పోలీసు యంత్రాంగం ఎక్కడ కూడా భద్రత అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కొల్లాపూర్ నార్కల్ జిల్లాలో చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. అక్కడ ఆ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గం కూడా పకడ్బందీగా కొల్లాపూర్ని గతంలో కూడా ఒకవైపు కాంగ్రెస్ లో రెబల్స్ బెడద ఉన్నప్పటికీ కూడా తమకి క్రమశిక్షణ చర్యల పేరుతోటి కూడా ఎవరు కూడా పోటీ రాకుండా కూడా వాళ్ళని క్రమశిక్షణ చర్యలతో బయటికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి కూడా అటు జూపల్లి కృష్ణారావు, ఇటు వాకిటి శ్రీహరి ఇద్దరు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని తమ యొక్క ఆధీనంలోకి ముఖ్యమంత్రికి కానుకగా ఇచ్చి ఎక్కువ స్థానాలు మున్సిపాలిటీ స్థానాలను దక్కించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటు కార్పొరేషన్ స్థానాన్ని కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకొని జిల్లాకి ముఖ్యమంత్రి జిల్లా అని ఏదైతే ఉందో దాని పేరు దక్కించుకోవాలని చెప్పేసి కూడా ఇరు పార్టీలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇటువైపు కూడా కేంద్రం నిధులు ప్రధానంగా మున్సిపాలిటీలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు అటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్రం నిధులే ఎక్కువ వస్తాయి. మున్సిపాలిటీలు డెవలప్మెంట్ కావాలంటే కూడా ఆ నిధుల ద్వారానే మున్సిపాలిటీలు డెవలప్ అవుతాయనేటువంటి నినాదాన్ని అయితే బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నినాదంతోనే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కూడా చేశారు. అటు ఈసారి అంత బలంగా పుంజుకోనికే ఒక 3 నుంచి 4 స్థానాలు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ స్థానాలు ఇక్కడ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కూడా కొత్తగా ఆత్మకూరు అనేటువంటి మున్సిపాలిటీ పైన కూడా బీజేపీ పాగా వేయాలని చెప్పేసి కూడా చాలా బలంగా వినపడుతుండే ప్రయత్నం. ఒకవైపు అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటూ కేవలము తక్కువ స్థానాలకి 2 నుంచి 4 స్థానాలకు మాత్రమే దక్కించే ప్రయత్నం బీఆర్ఎస్ స్థానాలకు మించిపోయి చెప్పొచ్చు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా పాగా వేయాలని చెప్పే ప్రయత్నం కోసం 18 మున్సిపాలిటీలలో ఈసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక కార్పొరేషన్ స్థాయిలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ స్థానంలో ఎన్నికలు అయితే సర్వసిద్ధం చేశారు. జిల్లా అధికారులు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఓటర్లు నిదానంగా మెల్లమెల్లగా వస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మందికి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అఫీషియల్స్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించడానికి సిద్ధం చేసినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అది రైట్. థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్, కరీంనగర్, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం.
సో 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి, 116 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మీరు ఇప్పటికే ఈ ఉమ్మడి 10 జిల్లాల వ్యాప్తంగా అంటే 9 జిల్లాల ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్సెప్ట్ హైదరాబాద్. సో ఎక్కడెక్కటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ పోలింగ్ తీరుతలు ఏంటో చూసారు. 116 మున్సిపాలిటీల్లో 2582 మంది వార్డు సభ్యుల్లో పోటీ చేస్తున్నారు. సో దాంట్లో 12930 మంది ఇండిపెండెంట్లతో కలిపి 3 పార్టీలు ఇండిపెండెంట్లు ఇతరత్ర చిన్న పార్టీలన్నీ కూడా కలిపి 12930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 25,000 మంది పోలీస్ భద్రతా సిబ్బందితో ఎక్కడికక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేశారు పోలీస్ అధికారులు. సో ఇటు ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి సంఖ్య ఎంత అంటే 52,43,000 మంది. ఎక్కువగా ఈసారి యువకులు కొంత ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. సో స్థానికంగా మాకున్నటువంటి కౌన్సిలర్ లేదా మా కార్పొరేటర్ వీళ్ళు మాకు పనులు చేస్తారు కదా, వీళ్ళని కదా మనం గెలిపించుకోవాలన్నట్టుగా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి దాదాపుగా హైదరాబాద్ నుంచి ఈ ఏరియాలో ఉన్న వారందరూ కూడా ఇప్పటికే బయలుదేరిపోయారు. అక్కడ ఓటింగ్ ప్రక్రియని ప్రారంభమైపోయింది, ఓటింగ్ వినియోగించుకునేందుకు అక్కడ బయలుదేరుతున్నారు. యువకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇంకెవరైనా మీలో కనుక ఓటు వేయకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఫెడరల్ సిస్టమ్, 3 టైర్ గవర్నెన్స్. సో ముందుగా మీ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కౌన్సిలర్ మీకు పనిచేయడానికి వస్తాడు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత కేంద్రం. సో ఈ 3 టైర్ సిస్టమ్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం మీరు గెలిపించుకోవాల్సిన అవసరం, లేకపోతే మీరు అక్కడ ఓటు వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మీ వార్డు, మీ వీధి, మీ ఇంటి ముందు డ్రైనేజ్, మీ ఇంటి ముందు రోడ్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే మీరు ఈ రోజు వేసేటువంటి ఓటే చాలా కీలకం కాబోతోంది. సో 9 జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసారు, ఇంకా కంటిన్యూషన్లో చాలా ఉండబోతున్నాయి. సో నేను కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. సో ఆర్టీఓ ఒక పోల్ కూడా కండక్ట్ చేసింది. సో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే నిజంగా మీరు నమ్మరు, నెక్ టు నెక్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ 48% అండ్ బీఆర్ఎస్ 52. సో చాలా నెక్ టు నెక్ ఫైట్